నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ 6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. రాష్ట్రంలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిని కబ్జా కాకుండా చూస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బోడుప్పల్లో కబ్జాకు గురైన దేవాదాయ భూములను పరిశీలించిన మంత్రి అయితే మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో దేవాదాయ శాఖ భూమి అన్యాక్రాంతం అవుతుందని ఫిర్యాదు మేరకు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ జిల్లా రెవెన్యూ దేవాదాయ శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఒకసారి చూద్దాం ఆ విజువల్స్. మాత్రము చారిపోయింది మేడం. అయితే ఏమైంది అంటే సార్ వాళ్ళు 2000లో వీళ్ళొక సాదా బైనామా వీళ్ళ ఫాదర్ పేరు మీద ఉంది అనేసి దాన్ని స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ చేసుకుని మ్యుటేషన్ చేసుకుని ఆ 7 ఎకరాలు అక్కడుంటే కాలనీ పేరు తీసేసి వీళ్ళ పేరుకి మ్యుటేషన్ అయింది. కాలనీ పేరు ఎప్పుడు లేదా? ఒక్క నిమిషం చెప్పండి. ఆ కాలనీ నుంచి వీళ్ళ పేరుకి మ్యుటేషన్ అయ్యి 7 ఎకరాలు అక్కడుంటే వీళ్ళ పేరు వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం పాస్బుక్ కూడా వీళ్ళ పేరు మీద ఉన్నాయి. 638 మనది కంటిన్యూ అవుతుంది. ఫిజికల్ గా వచ్చేస్తే కాలనీ 7 ఎకరాల ఒక్కగుంటే అప్పటి నుంచి అలాగే ఉంది. రికార్డు మాత్రం మారింది సార్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే రికార్డు వాళ్ళది చేంజ్ అయింది, ఫిజికల్ పొజిషన్ మాత్రం మన దాంట్లోకి వచ్చారు అనేది మన కంప్లైంట్. రికార్డు మాత్రం వాళ్ళని మార్చారు. నిన్న సర్వేకి నేను కూడా అటెండ్ అయ్యాను. రికార్డు ప్రకారం ఈ ప్లాన్ మీకు ఇస్తున్నా, కల్పనకు ఇచ్చిన దీని ప్రకారమే వీళ్ళకు మనము మా నాన్నగారు 1968లో వీళ్ళకి రీసెంట్ చేసి వీళ్ళు అమ్ముకున్నారు. ఇక్కడ ప్లాటింగ్ అయిపోయింది. దీని ప్రకారం వీల్ ప్లాటింగ్ చేస్తున్నారు, దీని ప్రకారం వీల్ ప్లాటింగ్ చేస్తున్నారు, దీని ప్రకారం వీల్ ప్లాటింగ్ చేస్తున్నారు, దీని ప్రకారం వీల్ ప్లాటింగ్ చేస్తారు. మిగిలిన భూమి ఇదే రెండే. ఈ రెండు ఫిజికల్ వచ్చేసి ఈ రెండు ఒక్క నిమిషం చెప్పినట్టు 26 ఎకరాలే ఉంది మేడం. అతను హర్ష గారు ఇది కలిపి కాంపౌండ్ వాళ్ళు వేశారు. 30 ఎకరాలు 26 ఎకరాల చిల్లర వస్తుంది. హర్ష గారికి మా నాన్న చేసిన డాక్యుమెంట్ ఇది 7/7 అంటే ఇందులో ఆయనకు కూడా ఇదే నెంబర్ 5, 6, 7 వేసినాము. కానీ పొజిషన్ లో మాత్రం 7 ఎకరాలు ఉంటాడు. 15 ఎకరాల భూమి ఉండాలి ఆయనకు ఉండాల్సిందే. అది పోగా నీకు 30 ఎకరాలు వెళ్తుంది. 30 ఎకరాలు కొలిసి నాకేం సంబంధం లేదు. నా 30 ఎకరాల నాకు సర్వే చేసి బౌండరీస్ పెట్టి నాకు ఇవ్వండి. మిగతా ఎవరైనా ఆక్యుపేషన్ లో ఉండి ఏమన్నా చేసి ఉంటే నిర్మోహమాటంగా మీరు నోటీస్ ఇవ్వండి. వాళ్ళు ఒకవేళ వదిలిపెట్టిపోకపోతే ఈ పీడీ యాక్ట్ పెట్టేసి లోపల పెట్టేసి మాకు సంబంధం లేదు. కలెక్టర్ గారిని కూడా అదే కోరాం మేడం. మా 30 ఎకరాలు 23 గుంటలు చూపించమని చెప్పాము.